భారత ప్రభుత్వం కోఆపరేటివ్ మోడల్లో తీసుకొచ్చిన భారత్ టాక్సీ మొబిలిటీని మరియు ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ని పూర్తి స్థాయిలో రెవల్యూషనైజ్ చేయబోతోంది. ఇప్పటి వరకు చాలా తక్కువ కాలంలోనే 8 లక్షల మంది టాక్సీ డ్రైవర్స్ భారత్ టాక్సీలో రిజిస్టర్ చేసుకున్నారు. అండ్ దాదాపు 41 లక్షల మంది కస్టమర్స్ కూడా రిజిస్టర్ చేసుకున్నారు. ఇది చాలా ర్యాపిడ్ పేజ్ లో పుంజుకుంటుంది అని చెప్పొచ్చు. ముఖ్యంగా డ్రైవర్ సేఫ్టీ, వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ కోసం, దాంతో పాటు కస్టమర్స్ సపోర్ట్ కోసం అండ్ ఖర్చు తగ్గడం కోసం ఏదైతే ట్రాన్స్పోర్టేషన్ ఉందో అది అందరికీ లభ్యమేలా ఉండటం కోసం భారత ప్రభుత్వం కోఆపరేటివ్ మోడల్ లో తీసుకొచ్చిన భారత్ టాక్సీ మల్టీ స్టేట్ సహకారీ టాక్సీ కోఆపరేటివ్ లిమిటెడ్ ద్వారా ఏర్పడింది అనమాట. దీన్ని మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ కింద రిజిస్ట్రేషన్ చేశారు. దీని యొక్క ఆథరైజ్ క్యాపిటల్ 300 crores అనమాట. భారతదేశంలో ప్రముఖమైన సహకార సంస్థలు ఏవైతున్నాయో 8 మేజర్ కోఆపరేటివ్ సొసైటీస్ దీన్ని బ్యాకప్ చేస్తున్నాయి అనమాట. ముఖ్యంగా అమూల్ కావచ్చు, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ కావచ్చు, నాఫెడ్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఈ మొత్తాన్ని దాన్ని సపోర్ట్ చేస్తున్నారు. ఓలా, ఊబర్ ఇలా చాలా ఉన్నాయి కదా మన దగ్గర. వీటన్నిటికీ ఆల్టర్నేటివ్స్ చేసుకొస్తూ ముఖ్యంగా సడన్ ప్రైస్ సజెస్ట్ రాకుండా, పీక్ టైమ్ లో ప్రైసెస్ విపరీతంగా పెరగకుండా, అదే విధంగా ఒక్కొక్కసారి iOS లో ఒక రేట్ కానీ చూపిస్తుందంట, iOS ఫోన్స్ లో ఆండ్రాయిడ్ ద్వారా బుక్ చేస్తే ఇంకో రేటు ఇంకో దారి చూపిస్తుందంట. వీటన్నిటిని దాంతో పాటు ఆర్బిటరీగా సడన్ గా రైట్ క్యాన్సిల్ అవడం ఏమైనా జరగకుండా ఈ భారత్ ట్యాక్స్ అనేది మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్ మరియు నేషనల్ ఈ గవర్నెన్స్ డివిజన్ కింద పనిచేస్తుందంట. మనందరూ తెలుసు భారతదేశం మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్ అని చెప్పి 4 ఏళ్ల క్రితం ప్రత్యేకమైన మినిస్ట్రీని స్థాపించింది. అంతేకాదు సహకార సమృద్ధి దీంతో ముందుకెళ్తున్నాం. నేషనల్ కోఆపరేటివ్ పాలసీ 2025 కూడా తీసుకొచ్చింది అనమాట మన ప్రభుత్వం. ఎవరైతే ఈ భారత్ ట్యాక్స్ లో భాగం అవ్వాలనుకుంటారో డ్రైవర్స్ అందరూ కూడా ఒక మెంబర్షిప్ ఫీజు కట్టాలి. దీనివల్ల ప్రతి రేటుకి డ్రైవర్ కమిషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. దాంతో పాటు ఏదైతే ఛార్జీలు ఉంటాయో సడన్ గా ఛార్జీలు పెరగవు అనమాట. పారదర్శకంగా రేట్లు ఉంటాయి అనమాట. ఏదైతే రైడ్ ఫేర్స్ ఉంటాయో అవన్నీ కూడా ట్రాన్స్పరెంట్ గా ఉంటాయి అనమాట. ఇదేం ఛార్జెస్ లేదా ఆల్గోరిథమిక్ చేంజెస్, మ్యానిపులేషన్స్ ఏమి ఉండవు. అంటే సడన్ గా యాప్ లో రకరకాల మార్పులు రావన్నమాట. ఇంకా వీళ్ళకి భారత్ టాక్సీ డ్రైవర్స్ ఎవరైతే ఉన్నారో మనకు తెలుసు, ఓలా, ఊబర్ కానీ ఇలా డ్రైవర్స్ కి గిగ్ ఎకానమీ మోడల్ లో వాళ్ళకి ఎటువంటి ఇన్సూరెన్స్ కానీ ఏమీ లేవు. కానీ ఈ భారత్ టాక్సీలో కోఆపరేటివ్ ఇన్సూరెన్స్ ఉంటుంది, వెల్ఫేర్ ఫండ్ ఉంటుంది, పెన్షన్ స్కీమ్స్ కూడా ఉంటాయి. ఇది చాలా అద్భుతమని చెప్పాలి. ఎందుకంటే భారతదేశం పోను గిగ్ ఎకానమీ మోడల్ లోకి వెళ్తుంది అనమాట. ఈ గిగ్ ఎకానమీ మోడల్ లో ఎవరైతే ఎంప్లాయీ ఫార్మర్ రిలేషన్షిప్ ఉంటుందో అదే ఉండదు. వచ్చావా, పని చేసావా, ఎన్ని గంటలు పని చేసావా, డబ్బులు తీసుకుని వెళ్ళిపోయి ఉంటుంది అనమాట. అలా కాకుండా ఈ కోఆపరేటివ్ సిస్టమ్ ద్వారా డ్రైవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ వెల్ఫేర్ కూడా చూస్తున్నారు అనమాట. భవిష్యత్తులో ఈ చిన్న చిన్న టౌన్స్, రూరల్ ఏరియాస్ కూడా ఈ భారత్ టాక్సీ అనే కాన్సెప్ట్ తీసుకొస్తారంట. కార్పొరేట్ మోనోపోలీ లేకుండా కోఆపరేటివ్ బేస్డ్ గిగ్ ఎకానమీ మోడల్ ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రమోట్ చేయాలని ప్రయత్నం చేస్తోంది.